భాద్రపద శుద్ధ అష్టమిని దుర్వాష్టమి, రాధాష్టమిగా వ్యవహరిస్తూ ఉంటారు కదా. ఈరోజు జ్యేష్ఠ వ్రతం కూడా ఆచరిస్తూ ఉంటారు. ఈ భాద్రపద శుద్ధ అష్టమి యొక్క విశేషాలేంటి? దుర్వాష్టమి, రాధాష్టమి, జ్యేష్ఠావ్రతం ఈరోజు మనం జరుపుకునేటువంటి పండుగలు. సంస్కృతి మీద ఆధారం ఉన్నవాళ్ళు. మొట్టమొదట దూర్వాష్టమి గురించి చెప్పుకుందాం సంగ్రహంగా. దూర్వా అంటే గడ్డి పరక అని. అయితే ఈ గడ్డి పరకని మామూలుగా మనం తేలిక దృష్టితోటి మనం చూస్తాం, కానీ శివుడంతటి వాడు శివపురాణంలో ఉందమ్మా. ఏదైనా ఒక గ్రహణాలు వచ్చాయనుకోండి, అంటే దర్భలని, అవి కూడా గడ్డి పరకల్లో ఒక భాగమే కదా, ఆ దర్భల్ని ఇంట్లో ఉండేటువంటి వస్తువులు, పదార్థాలు ఏదైతే ఉన్నాయో వాటి మీద పెట్టి ఈ గ్రహణం ద్వారా వచ్చేటువంటి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని మీరు తొలగించుకోండి. అలాగే పూర్వకాలంలో నమ్మేవారు గడ్డి పరక స్పర్శతోటి కొన్ని రకాలైనటువంటి చర్మ వ్యాధులు కూడా నశిస్తాయి అని చెప్పి. అదిగో అటువంటి దూర్వాంకురాలు యొక్క గొప్పతనాన్ని లోకానికి తెలియచేసినటువంటి రోజు కాబట్టి దీన్ని దూర్వాష్టమి అంటారు. అలాగే రాధాదేవి యొక్క గొప్పతనాన్ని, ఆ రాధాదేవి యొక్క మహత్వాన్ని భక్తులందరూ పాడుకునేటువంటి రోజు కాబట్టి దీన్ని రాధాష్టమి, అది కూడా ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. అట్లాగే జ్యేష్ఠావ్రతం. జ్యేష్ఠాదేవి అంటే లక్ష్మీదేవి యొక్క అక్కయ్య. మామూలుగా కొన్ని ప్రాంతాల్లో పెద్దమ్మ అని పిలుస్తారు. కొన్ని ప్రాంతాల్లో పెద్దమ్మ అంటే వేరే రకమైనటువంటి అర్థం వస్తుంది. పెద్దమ్మ అంటే దరిద్ర దేవత అని కొన్ని ప్రాంతాల్లో అర్థం వస్తుంది. లక్ష్మీదేవి మనందరికీ అమ్మ. లక్ష్మీదేవికి సంబంధించినటువంటి అక్కయ్య కాబట్టి దరిద్ర దేవత కూడా లక్ష్మీదేవికి సంబంధించినటువంటి అక్కయ్య. అంటే దరిద్రము లక్ష్మి ఇద్దరు కూడా అక్క చెల్లెళ్ళు. అందులో లక్ష్మి అంటే ప్రతి వాళ్ళకి ఇష్టం, కానీ ఆవిడంటే మాత్రం ఎవరికి ఇష్టం ఉండదు. కానీ ఆవిడికి సంబంధించి ఒక వ్రతం ఏర్పాటు చేశారు ఈరోజు, జ్యేష్ఠావ్రతం అని చెప్పి. అదేంటండి ఆవిడికి సంబంధించి ఎందుకు చేశారంటే, ఇప్పుడు చూడండి, యముడికి సంబంధించి కూడా భగినీ హస్త భోజనం అని చెప్పి దీపావళికి నాడు మన అందరికీ తెలుసుగా, దీపావళికి ముందు వెనక మనం జరుపుకుంటూ ఉంటాం. అంటే యముడికి సంబంధించి ఆ రకంగానే జ్యేష్ఠావ్రతం లక్ష్మీదేవి యొక్క అక్కకి సంబంధించి. ఎందుకనంటే జ్యేష్ఠాయతే నమో నమః. అమ్మా, మేము ఎటువంటి పనులు కావాలని చేయటం లేదు, ఎటువంటి అశుభమైన పనులు మేము కావాలని చేయటం లేదు. మేము చింపిరి జుట్టుతోటి మేమేమి ఉండట్లేదు. ఎందుకంటే చింపిరి జుట్టు ఉన్నటువంటి వారి ఇళ్లలోకి దరిద్ర దేవత వచ్చి కూర్చుంటుందట. చాలా రకాలు చెప్పారు దరిద్ర దేవత రావడానికి ఉన్నటువంటి కారణాలు. గడప మీద మేమేమి కూర్చోవటం లేదు, అలాగే ఈ గోళ్ళు కొరుక్కోవటం లేదు. ఇట్లా దరిద్ర దేవతకి సంబంధించినటువంటి పనులేమి మేము చేయటం లేదు. ఒక వ్రతం అంటే నిష్ఠ. తల్లి, మా ఇంట్లోకి మాత్రం నువ్వు రాకు దయచేసి. చూడండి, ఎవరినైనా రమ్మని ఆహ్వానం చేస్తారు, కానీ జ్యేష్ఠావ్రతంలో మాత్రం అమ్మా నువ్వు మా ఇంట్లోకి మాత్రం రాకు, ఎందుకంటే నీ అనుగ్రహం కూడా మాకు కావాలి. వెనకటికి ఒక చమత్కారి అన్నాడు. ఏమన్నాడంటే, లక్ష్మీదేవి ఈ జ్యేష్ఠాదేవి ఇద్దరు ఆయన కనపడ్డారట. కనపడితే మా ఇద్దరిలో ఎవరు బాగుంటారు అని అడిగితే ఆ చమత్కారి అన్నట్ట, అమ్మా నువ్వు ఇటువైపు నడిచొస్తుంటే, మా ఇంట్లోకి నడిచొస్తుంటే నువ్వు చాలా బాగుంటావు అన్నట్టు. జ్యేష్ఠాదేవిని, అమ్మ మా ఇంట్లో నుంచి నువ్వు అలా బయటికి అలా నడుస్తుంటే నువ్వు చాలా బాగుంటావు అన్నట్టు. అని చూడండి, ఇద్దరూ బాగుంటారని చెప్పాడు. కానీ ఒక ఆవిడేమో నడిచొస్తుంటే, లోపలికి నడిచొస్తుంటే బాగుందట, ఒక ఆవిడ బయటికి వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది, ఇద్దరు బాగుంటారమ్మా అని చెప్పాట. ఆ రకంగానే మేము ఎటువంటి పనులు కావాలని చేయమమ్మా, అశుభమైనటువంటివి మమ్మల్ని దయతోటి చూడు. ఎందుకంటే రాహువుకు కూడా నమస్కారం చెప్తాం మన నవగ్రహాల్లో, కేతువుకు కూడా, దుష్టగ్రహాలు ఏదైతే పట్టుకొని పీడిస్తాయి అనుకుంటామో వాటికి కూడా మనం నమస్కారం చెప్పేటువంటి సంస్కృతి మంది. కాబట్టి జ్యేష్ఠాదేవికి కూడా మనం నమస్కారం చెప్తాం. అలా కాదండి, జ్యేష్ఠ అంటే కుటుంబంలో పెద్దదైనటువంటి అక్కయ్యల్ని, సోదరుల్ని గౌరవించేటువంటిది అని చెప్పి కొంతమంది చెప్తారు, కానీ ఎక్కువ మంది చెప్పటం మాత్రం జ్యేష్ఠావ్రతం అంటే ఇదే. ఆవిడ్ని తలుచుకుంటూ మాత్రం ఈరోజు, ఆవిడకంటూ ఒక రూపం అంటూ ఏమీ లేదు, మనసులోనే తలుచుకుంటూ పూజ చేయమన్నారు. ఇది జ్యేష్ఠావ్రతం.